ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అంటున్నారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వీళ్ళకందరికీ పాజిటివ్గా వచ్చేసిందని. నేను అడుగుతున్న ఫస్ట్ వీళ్ళని, ముఖ్యమంత్రిని అడుగుతున్న సమాధానం చెప్పాలి, ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళారు మీరు? దీనికి ఆన్సర్ చేయండి. మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏమి సాధించారు? ఇంకొక పక్కన ఆ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టానుసారంగా కడాన ఈరోజు కూడా ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కమిషన్ని ఎదవ అంటాడు. వాట్ ఈస్ దిస్? మీ ఉన్మాదానికి హద్దు లేదా? అంటే మీకు రాజకీయమే ముఖ్యమా? ఒక పద్ధతి లేని విధంగా ఈరోజు మళ్ళా అంటారు అందరూ, ప్రతి ఒక్కడు నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఏమంటారు, ఈ రాష్ట్రంలో 5,000 కోట్లు రావు, 5,000 కోట్లు రావు, డబ్బులు రానియకుండా చేశారని మాట్లాడుతున్నారు. రెండోది, ఈరోజు కూడా చూస్తే జడ్జిమెంట్ని వక్రీకరించి ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా చేసింది అని వాళ్ళు తప్పుబట్టి చెప్పుకుంటున్నారు. ఎక్కడుంది? చూపిస్తారా మీరు? కనీసం సిగ్గైనా ఉండాలి అబద్ధాలు ప్రచారం చేయడానికి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వక్రీకరించడానికి మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? గట్టిగా వాడాల్సి వస్తుంది ఇప్పుడు. ఇంత ఉన్మాదం ఎందుకు మీకు? మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళా ఎదురుదాడి చేస్తారా మీరు? చాలా స్పష్టంగా ఇప్పుడు మీరు చూస్తే ఎలక్షన్ కమిషన్ టు పోస్ట్పోన్ ది ఎలక్షన్స్ పర్టికులర్లీ సిన్స్ ది పోస్ట్పోన్మెంట్ ఈజ్ డ్యూ టు possible outbreak of coronavirus epidemic in the country. We therefore decline to interfere with the said decision of the election commission. ఇంత స్పష్టంగా చెప్పారు. అంటే ఈ కరోనా వైరస్ మీద దేశంలో కూడా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకున్నారు. ఈ డెసిషన్లో మేము ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్ఫియర్ కావని ఫస్ట్ ఫేజ్లో చెప్పేశారు. సెకండ్, ఇప్పుడు ఏమడుగుతున్నారండి వీళ్ళు అడిగింది, మాకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ హ్యాస్ బీన్ సస్పెండెడ్. ఎవరైతే అడ్వకేట్ ఉన్నాడో నందకర్ని, లర్నడ్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ అపియరింగ్ ఫర్ ది స్టేట్, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ సస్పెండెడ్ డ్యూ టు ఇంపోజిషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ది అఫోర్సెడ్ ఎలక్షన్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. డెవలప్మెంట్ యాక్టివిటీస్ పోయినాయని చెప్పి మీరు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఇప్పుడు మీరు అడిగింది ఏంటి? మళ్ళీ మోడల్ కోడ్, మళ్ళా నెక్స్ట్ పేరాలో సబ్మిట్స్ దట్ ది ఇంపోజిషన్ ఆఫ్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వుడ్ నాట్ బి జస్టిఫైడ్ ఇఫ్ ది ఎలక్షన్స్ ఆర్ పోస్ట్పోన్డ్. ఈ రెండు అడిగారు తప్ప ఎక్కడైనా మీరు 14th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావాలని అడిగారా? మీకు ఆ విషయం ఉందా? ఎందుకు తప్పుడు ప్రచారం చేశారు? కనీసం ఎలక్షన్ కమిషన్లో చెప్పింది, నేను ఫైనాన్స్ సెక్రటరీగా చేశాను, 4-5 రాష్ట్రాలు ఉన్నాయి, మళ్ళా డబ్బులు తెచ్చుకోవచ్చు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ వీ సీ మచ్ సబ్స్టెన్స్ అని అంటూ వాళ్ళు చెప్పి Election Commission, that the Election Commission shall impose the model code of conduct 4 weeks before the notified date of polling. 4 వారాల కంటే ముందు మళ్ళీ మీరు పెట్టుకోండి, ఆ విధంగా ముందుకు పోండి. కానీ ఎన్ని రోజులు ఇండెఫినెట్గా తెలియదు కాబట్టి దీన్ని చేస్తున్నామని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే, నందకర్ని లర్నడ్ అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఫర్ ది పిటిషనర్ స్టేట్ submit that the election commission was not entitled to postpone the election without appropriate consultation with the state government. He relies upon the decision of this court in Kishan Singh Tomar versus the Municipal Corporation of the City of Ahmedabad and others. According to NAPDE learned Senior Counsel for the Respondent, Election Commission,
ది డెసిషన్ ఇన్ కిషన్ సింగ్ తోమార్ డస్ నాట్ రిక్వైర్ ప్రియర్ కన్సల్టేషన్ అని ఇద్దరు చెప్తే, దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఎ కాంట్రవర్సీ విచ్ వీ కన్సిడర్ appropriate for decision in this case in view of the order we propose to pass. ఈ ఇష్యూ మేము పోవడమే లేదు, దాన్ని ఆలోచించడం లేదు, మేము పాస్ చేసే ఆర్డర్కి దానికి సంబంధం లేదని చాలా స్పష్టంగా చెప్పి దానిపైన వాళ్ళు చెప్పింది, వీ డైరెక్ట్ దట్ సిన్స్ ది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆల్రెడీ టేకన్ ది డెసిషన్ టు పోస్ట్పోన్ ది ఎలక్షన్స్, దెర్ షల్ బి పోస్ట్ decisional consultations with the state of Andhra Pradesh before the next date is notified by the Election Commission. The model code of conduct for the elections shall be imposed 4 weeks before the date of polling. అంటే మళ్ళీ 4 వారాల కంటే ముందు ఏ రోజైతే పోలింగ్ డేట్ వస్తుందో అంతకంటే ముందు పెట్టాలి. దాని ప్రకారం మీరు ఎలక్షన్స్ వర్కౌట్ చేయండి. అప్పుడు కావాలంటే స్టేట్ గవర్నమెంట్కి చెప్పండి, కన్సల్టేషన్ చేయమని చెప్పారు తప్ప ఎక్కడ నిన్న చేసింది అడిగి చేయాలని ఎక్కడ ఉందండి దీంట్లో. అదే మరిగా ఇప్పుడు ఇంకా 1 నెల పెట్టే పరిస్థితికి వచ్చారు. వీ ఫర్దర్ డైరెక్ట్ దట్ ది ప్రజెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఆల్రెడీ అండర్టేకన్ షల్ నాట్ బి ఇంటరప్టెడ్ టిల్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈస్ రీఇంపోజ్డ్. అగైన్, however, if the state government wishes to undertake any fresh development activities, they shall do so only with the prior permission of the election commission. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత వాట్ నాన్ సెన్స్ దిస్ పీపుల్ ఆర్ టాకింగ్ అండి. ఇన్ నో సర్కమ్స్టెన్సెస్ ది స్టేట్ గవర్నమెంట్ షాల్ బి ప్రివెంటెడ్ ఫ్రమ్ టేకింగ్ నెసరీ స్టెప్స్ టు కర్బ్ ది మెనేస్ ఆఫ్ కరోనా వైరస్ ఎపిడమిక్. అంటే ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జడ్జిమెంట్ ఇస్తే ఈ జడ్జిమెంట్ను కూడా వక్రీకరించి మీరు మాట్లాడతారా? అంటే మిమ్మల్ని ఏమనాలి? ఆంబోతులనాలనా, ఉన్మోదలనాలనా, లేకుంటే ప్రతిరోజు మీరు చెప్పేది అసత్యాలనాలనా, అబద్ధాలనాలనా, అబద్ధాల కోర్లనాలనా, లేకుంటే బరిదెగించి ఇష్టానుసారంగా మాట్లాడతారనాలనా? కులాన్ని, మతాన్ని, వల్గర్ లాంగ్వేజ్, పింతి లాంగ్వేజ్ మాకు చేత కదా తిట్టడానికి? తిట్టలేమా? 1 నిమిషం పని. సభ్యత, సంస్కారం చాలా ఇంపార్టెంట్. అలాంటి సభ్యత లేని వ్యక్తులు వీళ్ళు, సంస్కారం లేని వ్యక్తులు, కాన్స్టిట్యూషన్ పదవిలో ఉండే వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడతారంటే స్పీకర్ పదవిలో ఉంటే ఏమన్నా మీకు కాస్తైనా ఇది ఉందా? మీకు విజ్ఞత ఉందా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీ ప్రవర్తన? ఈ ఇష్యూ కాంట్రవర్సీ ఏంటి? ఈరోజు ఇంకొక పక్క రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇప్పటికి 2,02,268 కేసులు వచ్చాయి. ఇందులో 9% చనిపోయారు. 8,012 మంది చనిపోయారు. కరోనా వైరస్ వచ్చిన వాళ్ళలో 9% చనిపోయే పరిస్థితికి వచ్చారు. చైనా తర్వాత ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఇరాన్, యూకే, యుఎస్ఏ పెద్ద సంఖ్యలో డే బై డే నెంబర్ పెరుగుతూ ఉంది. కడాన వాళ్ళంతా కూడా ఇవన్నీ చూసిన తర్వాత ఫ్రాన్స్ దేశంలో అయితే 1,00,000 మందితో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఇళ్ళలో నుంచి బయట రాకుండా ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు. ఫ్రాన్స్లో, ఈరోజు ప్యారిస్లో, అదే మరి ఇటలీలో ఇంకా కఠినమైన చర్యలు, చట్టాలు తీసుకొచ్చి పోలీసులు పెట్టి అనేక నగరాల్లో ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు. స్పెయిన్లో ఇంట్లో నుంచి బయట రాకూడదని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, గృహ నిర్బంధం చేస్తున్నారు. యూకే పార్లమెంట్ ప్రత్యేక చట్టాల్లో కొన్ని ద్వారా చట్టాలకు మార్పు చేస్తూ పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ కరోనాని నియంత్రణ చేయడం కోసం ముందుకు పోయారు. జర్మనీ సరిహద్దులన్నీ క్లోజ్ చేసేశారు, రాకపోకలన్నీ నియంత్రణ చేశారు. కడాన పాకిస్తాన్ 184 కేసులు వచ్చాయి. ఇరాన్ పక్కనుంది, ఇరాన్ బ్యాడ్లీ ఎఫెక్ట్ అయింది. అందుకనే ఈరోజు పాకిస్తాన్ కూడా అలర్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్కి వస్తే ఇండియాకి రావడం పెద్ద కష్టం కాదు.
ఇప్పటికే మన దేశంలో 147 కేసులు వచ్చాయి, 3 చనిపోయారు, 21 స్టేట్స్ స్ప్రెడ్ అయింది. ట్రైన్స్ దూరంగా ఉండే డిస్టెన్స్ ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు. ఎయిర్లైన్స్ సుమారు 16 అంతర్జాతీయ ఎయిర్లైన్స్ చెందిన 600 విమానాలు క్యాన్సిల్ చేసేశారు. మొత్తం 10 లక్షల మంది కేంద్ర బలగాలు, కేంద్ర హోంశాఖ, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎన్ఎస్జి అందరిని రెడీ చేశారు. నో హాలిడేస్, డ్యూటీలో ఉండాలి, ఎప్పుడు వస్తుంది చెప్పలేమని. మొదటి కేసు అక్కడ కూడా లడాఖ్లో 34 సంవత్సరాల ఆర్మీ జవాన్కి వచ్చింది. అదే సమయంలో కేంద్ర మంత్రి మురళీధరన్, కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు ఇద్దరిని హోమ్ క్వారంటైన్లో ఉంచుకోవడం జరిగింది. వాళ్ళు బయట నుంచి వచ్చారు, ఇంట్లోనే క్వారంటైన్గా చేసి అక్కడి నుంచి మీరు బయట రావడం లేదు, 14 డేస్ ఇంట్లోనే ఉండాలా, 14 డేస్ తర్వాత 2 నెగిటివ్స్ వస్తే అప్పుడే రావాలని చాలా ప్రోటోకాల్ పెట్టి చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అందరికీ ఫారిన్ ట్రావెల్ చేసి ఇండియాకు వచ్చే వాళ్ళందరికీ 14 రోజులు క్వారంటైన్ విధించారు, సర్క్యులర్ కూడా పెట్టారు. ఇంకొక పక్కన ఎవ్రీవేర్ సర్క్యులర్స్ అన్ని ఇచ్చి థర్మల్ స్కానర్స్, హ్యాండ్ శానిటైజర్స్ అవన్నీ ఆఫీసుల్లో పెట్టమన్నారు. ఇంకొక పక్క వీడియో కాన్ఫరెన్స్లో పెట్టుకోండి, అంతేగాని ఎక్కడికక్కడ తిరగకుండా చూసుకోమన్నారు. విజిటర్స్ని పూర్తిగా నియంత్రణ చేయమన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకి, ఆఫీసులకి రింగ్ టోన్ పెట్టి ఈ యొక్క కరోనా వైరస్ పైన మనం మాట్లాడుతున్న రింగ్ టోన్ ద్వారా వచ్చి మనకు ఎవ్రీ నిమిషం మనకు రిమైండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఉత్తరప్రదేశ్ అప్ టు 1 నుంచి 8 వరకు పరీక్షలు ఆటోమేటిక్గా పెట్టి చేశారు. ఈరోజు ఉదయం నిన్నటి నుంచి షిర్డీ టెంపుల్ క్లోజ్ చేశారు, వినాయక టెంపుల్ ఇన్ ముంబై క్లోజ్ చేశారు, బాలాజీ టెంపుల్ చిలుకూరు బాలాజీ హైదరాబాద్లో, తెలంగాణలో క్లోజ్ చేశారు. తెలంగాణ ఇంకొక స్టెప్ ముందుకు పోయి ఈరోజు మళ్ళా ఒక కేసు వచ్చింది. ఏదైతే మహారాష్ట్ర నుంచి ఎవరు వచ్చినా వాళ్ళని స్క్రీన్ చేయాలి, అవసరమైతే బార్డర్సే క్లోజ్ చేయాలని చెప్పి ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రపంచంలో అన్ని దేశాల కంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ హైయెస్ట్ ఇండియా. ఇండియా స్క్వేర్ కిలోమీటర్ 420, యూకే 279, జర్మనీ 235, స్విట్జర్లాండ్ 210, ఇటలీ 201, చైనా 148, ఫ్రాన్స్ 118, స్పెయిన్ 92, ఇరాన్ 51, యుఎస్ఏ 35. అంటే ఒక్కసారి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఇండియాలో అనేదానికి ఆ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. చీఫ్ సెక్రటరీ గారు ఒక లెటర్ రాశారు, ఆవిడ 6వ పేరాలు ఆవిడ లెటర్లో మీరు చూస్తే, కన్సిడరింగ్ దట్ దెర్ ఈజ్ నో లోకల్ ట్రాన్స్మిషన్, లీవ్ అలోన్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్, దెర్ మే బి నో థ్రెట్ ఆఫ్ outbreak in alarming proportion in the next 3 to 4 weeks. 9వ పేరాలు, the situation related to COVID-19 is under control in the state and would continue to be under control for 3 to 4 weeks. నేను అడుగుతున్నా, ఏ సమాచారంతో మీరు ఈ లెటర్లు రాస్తున్నారు? ఈరోజు 7వ తారీఖున ఇండియాలో నోటిఫికేషన్ మార్చి 7వ తారీఖు ఇష్యూ చేశారు. అప్పటికి 34 కేసులు. మార్చి 14 పోస్ట్పోన్ చేసే లోపల ఇండియా వరల్డ్ చెప్తున్నా, ఇండియాలో 34 7వ తారీఖుకి, వరల్డ్లో 1,10,927. మార్చి 14కి ఇండియాలో 95, 1,42,534 ఇంటర్నేషనల్, అంటే 280% ఇంక్రీజ్. తర్వాత మార్చి 18 ప్రజెంట్ డే 147 ఇండియాలో, వరల్డ్లో 2,02,268,
అంటే మొత్తం 432% ఇంక్రీజ్ అయింది. ఇట్ ఈస్ గోయింగ్ మల్టిప్లైర్ ఎఫెక్ట్. ఫ్రాన్స్లో ఎలక్షన్స్ పెట్టారు. ఎలక్షన్స్ పెడితే ఒకే రోజు 900 పెరిగిపోయినాయి. ఈరోజు ఆర్మీని పెట్టి ఇంట్లో నుంచి ఎవరు బయట రాకుండా ఫ్లాగ్ మార్చ్ చేసే పరిస్థితికి వచ్చారు. షూట్ అట్ సైట్ ఆర్డర్ ఇచ్చి కంట్రోల్ ది లా అండ్ ఆర్డర్, ఎవరు రావడానికి వీల్లేదు ఇంట్లో నుంచి బయట అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ స్టేజ్కి రాష్ట్రాలు తీసుకురావాలనుకున్నారా మీరు? తెలంగాణలో పెరిగాయి, కర్ణాటకలో పెరిగాయి, మన దగ్గర మీరు ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. నేను అడుగుతున్న ఈ రాష్ట్రం లేవా? ఉన్నాయి. కావాలని మీరు హైడ్ చేస్తున్నారు. నేను అడుగుతున్నా ఈరోజు రాష్ట్రంలో మీరు చేసిన పనులను చెప్తే అవి వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా ఫస్ట్ లెటర్ మీరు ఒకసారి చూడండి అయింది. ఆయన ఏమంటాడు? ది ఎలక్షన్ షెడ్యూల్ వాజ్ కాన్షియస్లీ డ్రాన్ బై ది SEC ఆఫ్టర్ రిసీవింగ్ అన్ అష్యూరెన్స్ ఇన్ రైటింగ్ ఫ్రమ్ యూ that the state will provide requisite security and poll staff for holding elections solely based on state's comfort level. A compressed election schedule had been drawn up. అంటే కంఫర్ట్ లెవెల్ కోసం ఆయన షెడ్యూల్ ఇచ్చేశారు. మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి, ఆల్ రాజకీయ పార్టీలు ఇబ్బంది పెట్టి, గవర్నమెంట్ కంఫర్ట్ కావాలి కాబట్టి వాళ్ళు చెప్పినట్టు డ్రా చేశారు. అదే ఆయన చెప్పిన విషయం. అదే మరిగా నెక్స్ట్ ఏం చెప్పాడు? యాజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ 3 మెయిన్ లైన్ స్టేట్స్ మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ అండ్ నైబరింగ్ ఒరిస్సా హ్యావ్ ఆల్సో పుట్ ఆన్ హోల్డ్ local body elections. In fact, in the state election commissioners group, which is an active information sharing real-time platform, all the commissions to my knowledge have deferred holding by-elections. Bihar is one such example. UT is following suit. Goa is actively considering its election schedule, understandably. అక్కడ మాత్రం చేస్తే ఆనందం, ఇక్కడ వాస్తవం మాట్లాడితే మీకు చాలా బాధేస్తుంది. రెండోది, వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదని కూడా పెట్టాడు. నేను ప్రిన్సిపల్ సెక్రటరీని అడిగాను, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నా దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ అంతా బేస్ చేసుకొని నేను చేశానని. ఐ హ్యాడ్ స్పెసిఫికలీ మెన్షన్ టు యూ టు ఎక్స్ప్రెస్లీ గెట్ ఇన్ టచ్ విత్ సెక్రటరీ, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ on 14th of this instant when we met at SC's office. Prior to this, I had also been regularly in touch over telephone with you, your Principal Secretary, Health and Family Welfare. For the record, all these conversations were initiated from my end. Understandably, the Health Department was busy and could not share any information or send any functionary with any data. Therefore, to put any blame at the doorstep of the Commission is not factual, it is incorrect. ఎన్ని జరిగితే ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతూ, నేను అడుగుతున్న ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలి. మొత్తం ఎంతమంది వచ్చారు మన ఇండియాకి, మన రాష్ట్రానికి ఫారినర్స్? మన వాళ్ళు అవుట్ సైడ్ ఉండి ఎంతమంది వచ్చారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 11,000. 11,000కు ఎక్కడ క్వారంటైన్ మీరు అరేంజ్ చేశారు? 11,000 దొంగతనంగా రాలా కదా? పాస్పోర్ట్ తీసుకొని వచ్చారు కదా? ఎవ్రీ ఎయిర్పోర్ట్లో రికార్డు ఉంది కదా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు డేటా పంపించారు కదా? మీరు టెస్ట్ చేశారా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఆల్ ఓవర్ ది వరల్డ్, ప్రపంచం మొత్తం ఎవరైనా ఫారినర్స్ వస్తే ఆ దేశంలో ముందు క్వారంటైన్ ఏర్పాటు చేసి 14 రోజులు అక్కడ పెట్టి 2 నెగటివ్స్ లాస్ట్ డే వచ్చిన తర్వాతనే తిరిగి పంపిస్తున్నారు, మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి పంపిస్తున్నారు. ఈవెన్ సెంట్రల్ ఎక్స్ మినిస్టర్ ఫాలోడ్ ది ప్రోటోకాల్. ఎందుకు మీరు చేయలేకపోయారు? అంటే వీళ్ళు చూస్తే కరోనాకు భయం అండి.
ప్రజలంటే అంత చులకనా మీకు? నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని. ఎవరో అంటున్నారు జగన్మోహన్ రెడ్డి డాక్టర్స్ కూడా వచ్చారని. తెలియదు నాకు. వచ్చుంటే ఇంట్లోనే పెట్టాలా 14 days ఎవరైనా సరే. ఎందుకంటే ఏ దేశాల నుంచి వచ్చినా ఇన్ఫెక్ట్ అయితే ట్రాన్స్మిషన్ వస్తే, ఇప్పుడు మనం స్టేజ్ 2లో ఉన్నాం. స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3 కమ్యూనిటీ, ఇంకా స్టేజ్ 4 వైరస్. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? రెండోది, ఎక్కడ మీరు హాస్పిటల్స్లో ఐసోలేషన్ వార్డ్స్ ఎక్కడ పెడుతున్నారు? ఒక మెయిన్ హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డు పెట్టడం ఏంటండి? పబ్లిక్ తిరిగేది ఇక్కడ, పేషెంట్ తిరిగేది ఇక్కడ, లేకపోతే జనసాంద్రత ఎక్కువ ఉండేది ఇక్కడ పెట్టడం ఏంటి? దాన్ని మీరేమైనా ఐడెంటిఫై చేశారా? వేరే రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా చేశారు, మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇంకొక పక్క కరోనా స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారా? చేస్తే ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడ నా ఆఫీసుల్లో హ్యాండ్ శానిటైజర్స్ కానీ మాస్కులు కానీ ఇవన్నీ ఇచ్చారా? ఇవన్నీ ఏమీ చేయకుండా, అదే మరి విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు ఏమి డెసిషన్ తీసుకున్నారు? ఒక్క గల్ఫ్ కంట్రీస్లో మన వాళ్ళు 5 లక్షల మంది ఉన్నారు. గల్ఫ్ కంట్రీస్ బాగా బ్యాడ్లీ ఎఫెక్ట్ అవుతున్నాయి. నిన్న మొన్న ఈస్ట్ గోదావరికి చాలామంది, ఈస్ట్ గోదావరి, కడప ఎంత ఎక్కువ ఉన్నారు. వాళ్ళని కాపాడవలసిన బాధ్యత మనకు లేదా? మీరు ఎక్కడ రివ్యూలు చేస్తున్నారు? ఈరోజు మీరు చూస్తే పౌల్ట్రీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. మామూలుగా కాదు, అక్వాకల్చర్ మొత్తం కొలాప్స్ అయింది. కడాన ఈరోజు హార్టికల్చర్ కూడా 200 టన్నులు సౌదీ అరేబియాకు పంపించాల్సి వస్తే, ఇరాన్ పంపించాల్సి వస్తే ఎక్స్పోర్ట్, అవి కూడా పంపించే పరిస్థితి లేరు. 16,000 రూపాయలు ఉండే 10,000 రూపాయలు పడిపోయింది. పౌల్ట్రీ మొత్తం ఫినిష్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా మీరు రివ్యూ చేసి ఒక పద్ధతి ప్రకారం ఏం చేయాలనో ఆలోచించకుండా ఎవ్రీ డే తెలుగుదేశాన్ని, నన్ను అటాక్ చేయడం, బండ బూతులు తిట్టడం, సాయంత్రానికి ఆనందపడిపోవడం. ఏమొస్తుందండి మీకు? 1 year అయింది, మీ ప్రభుత్వం వచ్చింది, మీ చేతగాని వాళ్ళు ఉన్నారు. 3 రోజుల నుంచి చూడండి, దేశమంతా స్కూల్స్, కాలేజీలు క్లోజ్ చేస్తే ఆ మంత్రి అది మాట్లాడి ఇది మాట్లాడతాడు. షిర్ది టెంపుల్ అక్కడ క్లోజ్ చేసి మేము ప్రికాషన్ తీసుకున్నామంటే ఇక్కడ ఈ మంత్రి ఏం చేస్తున్నాడు చెప్పుకొని మమ్మల్ని తిడతాడు. ప్రతి ఒక్క మంత్రి ఇదే వరుస పెట్టుకున్నారు. ఇంకా అద్దు వాపు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఈ ప్రభుత్వం యొక్క తీరుని గట్టిగా గర్హిస్తున్నా, హెచ్చరిస్తున్నా. Hi, this is Trisha. I'm Radhika Apte. వస్తాను కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. You're watching E3 Media Network. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 Media Network. E3 means ఎంటర్టైన్మెంట్. entertainment.